ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ వాసవి మూలమంత్రము. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లాం వం వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహ. ఓం కుసుమ పుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి అమృతకలశం. శ్రీవాసవి కన్య పురాణగాథ. 30వ అధ్యాయము. 1. శ్రీ వాసవి కన్య విశ్వరూపము. శ్రీ భాస్కరాచార్యులు సాలంకాయన మహర్షి ఋత్వికులు ఉచ్చస్వరమున వేద మంత్రములు చదువుచున్న 103 అగ్ని కుండములందు ఒక్కసారి అగ్ని ప్రజ్వలించెను. అందరు యజ్ఞస్వరూపుని భక్తితో ధ్యానింపసాగిరి. అంత ఒక్కసారిగా గగనమున భీకరముగా ఉరుములు ఉరుమ సహస్రభాను ప్రకాశమనమో మెరుపు కాంతులతో శ్రీవాసవి కన్య ఆది పరాశక్తిగా ప్రత్యక్షమాయెను. ఆ తేజోకాంతి పుంజములను చూడలేక ఏదో ఆపద సంభవించి నట్లు అక్కడ ఉన్న వారందరూ భయభ్రాంతులై హాహాకారములు చేయసాగిరి. అంత మేఘ గంభీర స్వరమున పరాశక్తి భక్తులారా, భీతిల్లకుడు. అనితర సాధ్యముగాని నా విశ్వరూపమును చూపుచున్నాను. దానిని మానవ నేత్రముల చూడలేరు. ఇదే మీకు దివ్యదృష్టి నొసంగుచున్నాను. దర్శింపుడనెను. అప్పుడు విస్మయమున వారు పరాశక్తిని సంభ్రమాశ్చర్యముల తిలకించసాగిరి. ఆ విశ్వరూపము అనంతమై పాదములు పాతాళ లోకమును, శిరస్సు మిరుమెట్లు గొల్పు నవరత్న ఖచిత వజ్రకిరీటముతో గగనము నంటుచుండెను. మొగము పరాశక్తి ప్రతిరూపములో గాయత్రి, లక్ష్మి, పార్వతి, సరస్వతి, లలిత, దుర్గా, చండి, కాళిక, మహిషాసుర మర్దిని నవ మొగములతో, నేత్రముల సూర్య చంద్రులు, తెరువబడిన నోటిన భీకర కరాళ దంశ్రములతో మెరయుచుండెను. కంఠమున వాసుకి, అనంత, తక్షక, శంఖపాల, కుసిక, పద్మ, మహాపద్మ, కర్కోటక అష్టనాగముల పడగ మణిమయ కాంతులతో నిండియుండెను. 18 బాహువులతో ఖడ్గము, బాణము గద, శూలము, శంఖము చక్రము, కపాలము, పరిఘు, కార్ముకము, రుధిరపాత్ర, ముసలము, ముద్గం, రము, పాసము, తళ తళాడుచుండెను. హృదయమున బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రాది ముక్కోటి దేవతలు, నారద, తుంబుర, సనకసనంద నాదిమునులు తేజరిల్లుచుండిరి. దేహము చిత్ర విచిత్రాంబరములతో, దివ్యభరణముల, మనోజ్ఞ సుగంధ పలువిధ పుష్పహారముల నలరగా పరిమళ గుబాళింపులు దశదిశల వెదజల్లుచుండెను. ఉదరమున 14 భువన భాండములు ప్రకాశించుచుండెను. నక్షత్రమండలము గొడుగుగా నలరారుచుండెను. ఆకాశము నుండి రంగురంగుల పుష్పవృష్టి కురియుచుండెను. ప్రభవాన్వితమగు పరాశక్తి విరాట్ స్వరూపముగాంచి, జై పరాశక్తి, జై జై వాసవాంబ యని అందరూ మోకరిల్లి దేవీ ఖడ్గమాలాది స్తోత్రములతో ప్రార్థింపసాగిరి. శ్రీ భాస్కరాచార్యులు సాలంకాయన మహర్షులు పరాశక్తికి ప్రదక్షిణ నమస్కారములు గావించి ఇట్లనిరి. ఓ ఆర్యవైశ్యులారా, త్రిమూర్తులకు కూడా చూడ నశక్యమో ఆది పరాశక్తి విశ్వరూపమును దర్శించు మహాభాగ్యము మీ వల్ల నేడు మాకు లభించినది. ఇయది అపురూపము. దీనికి మించిన ఆనందము లేదు. మీ వల్ల మా జీవితములు ధన్యమైనవి. ఇది విని ఆర్యవైశ్యులందరూ ఆనందాతిరేకమున ఒకరినొకరు అలింగనము చేసుకుని, చేతులను తట్టుచూ భావోద్రేకులై నృత్యగానములతో పరాశక్తిని నుతించి, ఇదంతయు గురుదేవులకు మాపైనున్న కృపాకటాక్షమనిరి. అంత శ్రీ భాస్కరాచార్యులు పరాశక్తితో అమ్మల గన్నయమ్మ, మదంబ, జగదంబ, పాహిమాం పాహిమాం జనని, మిరుమిట్లు గొల్పు ప్రభవాన్విత ప్రచండోజ్వల నీ విరాట్ రూపమును చూచి ముల్లోక ములు భీతిల్లుచున్నవి. ఈ ఉగ్రరూపమును అట్టే చూడలేకున్నాము. కావున మాపై నీ కరుణా రసమును చిందించి, నీ మునుపటి ప్రసన్న రూపమున మాకు నీ దర్శన భాగ్యము కలిగించు మనెను. 2. శ్రీ వాసవాంబ ప్రసన్న రూప దర్శనము. వెనువెంటనే పరాశక్తి క్షణకాలమున అదృశ్యమౌగా, తరువాత సువర్ణమణి పీఠికపై సపిడి కాంతులతో, మనోజ్ఞ దివ్య ధవళ వస్త్రాలంకరణ భూషణముల మందహాస ప్రసన్న వదనయే, పున్నమి వెన్నెల చూపులను విరజిమ్ముచు చతుర్భుజములతో శ్రీ వాసవాంబ నిల్చెను. ఆ భగవతి తన కుడిచేతి యందు అమృతకలశమును, ద్వితీయ వామ హస్తము నందు చిలుకను, మరియు తృతీయ, చతుర్దాస్తములందు వరదాభయ ముద్రలతో దర్శన మొసంగెను.
ఆహ్లాదకరమైన శ్రీవాసవి భగవతి దర్శనమును గాంచి వారందరూ తన్మయులైరి. అంతటా త్రుటి కాలమందే శ్రీవాసవి కన్యగా అవతరించెను. అంత అటనున్న వారదరూ జై వాసవి కన్యక, జై జై వాసవాంబ యనుచూ జయ జయ ధ్వానములు గావించిరి. 3. శ్రీవాసవి కన్య అవతార విశేషము. తన యథామానవ రూపమును దాల్చిన శ్రీవాసవి కన్య అటజేరియున్న ఆర్యవైశ్యులను సర్వ ప్రజానీకము నుద్దేశించి ఇట్లు ప్రవచించెను. ఓ ఆత్మస్వరూపులారా, ఆది ప్రణవ ఓంకార పరబ్రహ్మను నేను, సృష్టిని నేను, సంరక్షణిని నేను, భీకర ప్రళయిని నేను, మహామాయను నేను, అవ్యక్తము నేను, నేనులో లేని నేనును నేను. విశ్వాంతరాళమున మొదట పుట్టినది పరబ్రహ్మము. అందుండి ప్రకృతి వికృతి జనించినవి. వాటి నుండి చరాచర జగత్తు ఉద్భవించినవి. శ్రీలక్ష్మీ నారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, వాణీ బ్రహ్మలను నేనే. అట్లే భద్రకాళి, విజయలక్ష్మి, వైష్ణవి, కుముద, చండి, కృష్ణ, మాధవి, కన్యక మాయ, నారాయణి ఈశాని మూర్తుల స్వరూపము నేనే. ఏకో దేవా నాం సర్వభూతేషు, నా స్వరూపములు వేరుగాని నేను ఒక్కటే. నేను మహాత్మను, చావు పుట్టుకలు లేవు. నన్ను ఆకాశము ఆమ్రింపజాలదు, వాయువు కదల్చ జాలదు, అగ్ని దహాంప జాలదు, నీరు తడుప జాలదు, భూమి కబళింప జాలదు, శత్రాస్త్రములు ఛేదింప జాలవు, గరళములు హరింప జాలవు, భూత భవిష్యత్తులు లేవు. నేను కాలాతీతను, ద్వంద్వతీత, త్రిగుణాతీతను. నాకు తల్లి, తండ్రి, బంధువు, స్నేహితుడు, రక్షకుడు, శత్రువు ఎవరనూ లేరు. నేను సమస్త చరాచర మరియు ప్రాణికోటికి నిరాధారమైన ఆధారమును. సర్వాంతర్యామిని. మంత్ర, యంత్ర, తంత్ర శక్తినే విశ్వాంతరాళమున అణువణువున నిండియున్న అండపిండ బ్రహ్మాండమునే భూత భవిష్యత్ వర్ధమానములందు ఎవ్వరికీ అంతు దొరకని శక్తిపరమాణువునే వ్యాపించియున్నాను. నన్ను స్మరించిన వారిని అహర్నిశలు కాపాడుదును. నన్నే ధ్యానించుడు, పూజించుడు. సర్వేజనా సుఖినో భవంతు అని దీవించెను. 4. శ్రీవాసవి కన్య బోధనామృతము. ఓ నా ప్రియ జననీ జనకులారా, అగ్నికుండ ప్రవేశము జేయు 102 గోత్రాల ఆర్యవైశ్య పుణ్య దంపతులారా, నా ప్రియ జనులారా, ఇంతవరకు నా అవతార విశేషములను వివరించితిని. ఇప్పుడు ఆర్యవైశ్యకుల ధర్మములను, విధులను బోధించెదను. వీటిని క్రమము తప్పక ప్రతి ఆర్యవైశ్యుడు విధిగా పాటించవలెను. వాడే నాకు ప్రీతిపాత్రుడు. అదే మీ జీవితములకు సార్థకతేని ఇట్లు వచింపసాగెను. మొట్టమొదట మీకు జరుగబోవు భవిష్యత్తును చూపుచుంటిని, వీక్షింపుడు. అప్పుడు వారికి విష్ణువర్ధనుడు పిచ్చిబట్టి తల పగిలి మరణించుట, 102 గోత్రాల వైశ్యులు దివ్య విమానముల నెక్కి కైలాసమును జేరుట, విరూపాక్షాదులు కాశీ, గయా యాత్రలు, శ్రీవాసవి కన్యక విరూపాక్షుల పట్టాభిషేకములు లీలగా అగుపించెను. దానిని గాంచి అందరూ ఆనంద పారవశులైరి. అయ్యది క్రమముగా అదృశ్యమయ్యెను. అప్పుడు శ్రీవాసవి కన్య అయ్యలారా, నా ఈ శాసనాపూర్వక దివ్య పలుకులను శ్రద్ధన ఆలకించి ఆచరింపుడు. ఆర్యవైశ్యులందరూ నా దేవాలయమునందు శ్రీచక్రస్థాపన, శ్రీ నగరేశ్వర స్వామి, వింధ్యావాసిని, శ్రీ జనార్దన స్వామి, కోన కమలాదేవి దేవతలను నా ప్రతిరూపముతో పాటు ప్రతిష్ఠింపవలయును. బ్రాహ్మణోత్తములను గౌరవించుచు తల్లి, తండ్రులను విధిగా పూజింపవలయును. ప్రతిత్యము దేవతార్చానము, గాయత్రీ జపముతో పాటుగావించి నా ఆలయమును దర్శింపవలయును. వివాహమునందు మేనరికమునకు ప్రథమ స్థానము నివ్వవలయును. 5 స్తంభముల కళ్యాణ మండపము నందు వివాహము గావించవలయును. వివాహమునకు ముందుగా బియ్యపు పిండి, శర్కరలతో చేసిన గోవును పూజింపవలయును. వివాహము జరిగిన 16 దినములకు పండుగ జరుపుకొని బియ్యపు పిండితో చేసిన గోవు పిండిని ప్రసాదముగా స్వీకరింపవలయును. వివాహమునందు ప్రధాన కలశమును, పోకల కలశమును, 33 పసుపు ముద్దల, 33 కోట్ల దేవతల ప్రతి రూపములుగా నుంచి ఆవాహన చేసి పూజింపవలయును. వివాహము నందు భక్తి శ్రద్ధలతో గౌరవ బాలికలను, బాల నగరులను అర్చించవలయును. వేరువేరు గోత్రము లైననో ఒకే ప్రవర కలిగియున్న అట్టి వివాహమును జరిపించరాదు.
ముఖ్యముగా స్త్రీలు ప్రతి శుక్రవారము అభ్యంగ స్నానమును గావించి నన్ను పూజాఫల దక్షిణ తాంబూలాదల అర్చించి సంధ్యా సమయమున ఆ తాంబూలమును బ్రాహ్మణ ముత్తైదువులకు ఇచ్చి ఆశీర్వాదము నొందవలయును. ఆర్యవైశ్యులు ప్రధానముగా వాణిజ్య విక్రయములు ద్వారా జీవనము సాగింపవలయును. ఇందుకొరకు విదసి నౌకాయానములను గావించవలయును. ప్రజోపకార్యార్థము ధర్మకార్యములు గోశాలలను నిర్మించి గోసంరక్షణ గావించుచు పూజింపవలయును. పేద విద్యార్థులకు విద్యాలయములు, వసతి గృహములు, పేదలకు అన్నదానములు, వైద్య సదుపాయములు, మహిళలకు ప్రసూతి గృహములు, వృద్ధాశ్రమములు నిర్మించి అవిటివారికి చేయూత నొసంగవలయును. అటులనే పవిత్ర తీర్థములను సేవించి పుణ్యక్షేత్రములను దర్శించవలెను. మధుపానము, మాంస భక్షణాదులను గావింపరాదు. ప్రస్తుతము అజ్ఞానాంధకారమున వలసలు వెళ్లినట్టి 612 గోత్రాల వైశ్యులు వారితో సంబంధ బాంధవ్యములు జరపరాదు. 7 తరములు గడచిన పిదప వారిని కలుపుకుని గౌరవించి వారితో సంబంధ బాంధవ్యములు గావించుకొనవచ్చును. ఈ విధముగానే వచించిన ధర్మములను, నీతి నియమములను పాటిస్తూ నా పురాణ కథనములను నిర్వహించి నా జీవిత చరిత్రను నిత్య పారాయణములు గావించు వారలే నాకత్యంత ప్రీతిపాత్రులు. వారిని సర్వదా శతధా రక్షించి వారల ఇండ్ల సిరినే నర్తింతునని వచించెను. ఓం తత్సత్. 30వ అధ్యాయము సంపూర్ణము. జై వాసవి.